ఈరోజు కూడా టేస్టీ అండ్ హెల్దీ అయిన ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేనండి పల్లి కొబ్బరి చట్నీ. అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు ఒకసారి చూసేయండి. కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, పుట్నాల పప్పు, చిన్న చింతపండు బొట్ట. ఇప్పుడు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే పల్లీలను వేసుకోవాలి. పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పుని యాడ్ చేసుకుందాం. పుట్నాల పప్పు ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చింతపండు బొట్టును వేసుకుందాం. చివరిగా కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పల్లి కొబ్బరి మిశ్రమం చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పును కూడా వేసుకుందాం. మరొకసారి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం తాలింపుని తయారు చేసుకుందాం. తాలింపు కోసం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపగుళ్ళు. చట్నీలో మినపగుళ్ళు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకుందాం. ఒక ఎండుమిరపకాయని కూడా వేసుకుందాం. చట్నీలో ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ పోపును చట్నీలో వేసుకుందాం. ఇంతేనండి, నేను చూపించిన విధంగా మీరు కూడా పల్లి కొబ్బరి చట్నీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ చట్నీ కూడా వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ చట్నీ అండి. అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తోని పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.